నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు గతంలో ఏం భావించేవారంటే, ఇంకా షుగర్ వచ్చింది అంతే, జీవితకాలం మందులు వాడుతూ ఉండాలి, రోజు ట్యాబ్లెట్లు లేకపోతే ఇన్సులిన్ గుచ్చుకుంటూ ఉండాలా అని భావించేవారు. కానీ ఆధునిక వైద్య పరిశోధనలో వెల్లడించింది ఏంటంటే, షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మందులు వాడవలసిన అవసరము లేదు. ఇప్పటికే మందులు వాడుతున్న వారు కూడా క్రమేణా డోసును తగ్గించి మందులు వాడకుండా నియంత్రించే అవకాశం ఉన్నది. ఇది డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్నవారికి, షుగర్ ఉన్న వాళ్ళకి ఒక శుభవార్త, శుభ సందేశం. ఇది ఎలా సాధ్యం? ఇన్ని వందల సంవత్సరాలుగా షుగర్కి మందులు వాడుతున్నాం, ఇప్పుడు వద్దంటున్నారు. ఎలా సాధ్యమంటే, అది వైద్య పరిశోధనలో వెల్లడించింది ఏంటంటే, ఆహార నియమాలు పాటించాలి, బరువు తగ్గాలి, యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటము ద్వారా భౌతికముగా కొన్ని క్యాలరీలు ఖర్చు పెట్టడమే కాకుండా మానసిక ఒత్తిడి వల్ల కూడా రక్తములో షుగర్ శాతం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తే రక్తములో షుగర్ తగ్గే అవకాశం ఉంది. కనుక ఆహార నియమాలు కఠోరంగా పాటించి మనం ఈ రుచి అనేది ఏంటి, నాలుకను సంతృప్తి పరచడానికి రుచి అని తింటున్నాం. ఆ నాలుకను మనం నియంత్రించి ఆ నాలుక యొక్క కోరికలను కాదని చెప్పి ఒక 25 రకాల ఆహార పదార్థాలను మనం వాడకుండా ఉంటే, ఈ కఠోర ఆహార నియమాలు పాటించిన తర్వాత ఇప్పటికే మీరు ట్యాబ్లెట్లు వాడుతుంటే మానేయచ్చు. లేదు ఇప్పుడే కొత్తగా షుగర్ బయటపడితే షుగరు వాడకుండా సరిపోతుంది. ఈ 25 ఆహార పదార్థాలు తినకుండా కొన్ని గృహ వైద్యాలు ఉన్నాయి. ఉదాహరణకు మెంతి పొడి. ఉదయం ఒక స్పూను మెంతి పొడి, రాత్రి ఒక స్పూను మెంతి పొడి గోరువెచ్చని నీళ్ళలో వేసుకుని అది తీసుకోవడం ద్వారా షుగర్ని నియంత్రిస్తుంది. తినకూడని, ఎప్పటికీ తినకూడని, జీవితంలో వీటి జోలికి వెళ్ళొద్దు, వీటిని అంటుకోవద్దు. ఒకటి చక్కెర. చక్కెర తినకూడదని తెలుసు. మనం ఎవరైనా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అతిథిగా వెళ్ళినప్పుడు కొంతమంది ఏమో అడుగుతారు, మీకు చక్కెర వేయమంటారా వద్దంటారా అని. మనల్ని షుగర్ ఉందా అని అడగరు, విత్ షుగరా వితౌట్ షుగరా అని అడుగుతారు. కొంతమంది అడగకుండా తెచ్చిపెట్టేస్తారు, దాంట్లో చక్కెర ఉంటుంది. చక్కెర కలిగిన కాఫీ, టీ మొఖమాటం లేకుండా కొద్దిగా తాగగానే దాంట్లో షుగర్ ఉందని తెలవగానే కింద పెట్టేయండి. మొఖమాట పడద్దు, మీ ఆరోగ్యం ముఖ్యం. ఇట్టా మొఖమాటంకి వెళ్ళి అతిథుల వేళ్ళకెళ్ళి తాగటం మొదలు పెడితే షుగర్ అమాంతం పెరిగిపోతుంది. ఎట్టి పరిస్థితులలో కూడా చక్కెర, షుగరు వాడద్దు. 2, కొంతమంది చక్కెర కాదులే బెల్లం తిందామని అనుకుంటారు. బెల్లం కూడా తినకూడదు. అది బెల్లం, ఏ బెల్లము తినద్దు. చెరుకు బెల్లం వద్దు, తాటి బెల్లం వద్దు, బెల్లం కూడా వాడద్దు. ఇక 3, తేనె. నేను చక్కెర బెల్లం తింటలేదు, తేనె వాడితే ఎట్లుంటుంది అనుకుంటుంటారు షుగర్ వాళ్ళు. తేనె కూడా పనికిరాదు మీకు, తేనె కూడా వాడద్దు. ఇక 4, చిన్నప్పటి నుంచి ఇష్టంగా ఐస్ క్రీమ్కి అలవాటు పడ్డారు. అమ్మా నాన్న అలారు ముద్దుగా పెంచి ఒకే కొడుకు ఒకే కూతురు అని చెప్పి రోజు ఐస్ క్రీములు కొనిపెట్టేవారు. ఇన్ని సంవత్సరాలు తిన్న ఐస్ క్రీమ్కి మీరు పూర్తిగా విడాకులు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. జీవితంలో ఎప్పుడూ కూడా ఐస్ క్రీమ్ అనేది తినకూడదు. ఇక 5, బ్రెడ్ స్లైస్ మధ్యలో జామ్ పెట్టుకుని తింటారు. అది కూడా జాము, ఫ్రూట్ జాము, పండ్ల నుంచి తయారు చేసిన జాము కూడా తినద్దు.
ఇక 6 స్వీట్స్ అంటే చాలా మమకారం, ప్రేమ. అయినా స్వీట్స్ని పూర్తిగా విడనాడాలి. ఒకటి తిన్నాను, అర తిన్నాను అని తినకూడదు. కొంతమంది మేమే తెలియగలం అనుకుంటారు, స్వీట్లు తింటారు. స్వీట్లు తిని ఆ రోజు ట్యాబ్లెట్లు డోసు పెంచుతారు, ఇన్సులిన్ డోసు పెంచుతారు. వాళ్ళు రోడ్డు మీద వెళ్తుండగా ఒక మూకుట్లో వేడివేడిగా జిలేబీ వండటం చూస్తారు. ఆ వేడి జిలేబీ చూడగానే లేదు బండి మీద పెట్టి జిలేబీ వండుతుంటారు. స్కూటరో కారు ఆపేస్తారు. మళ్ళీ ఇంటికి వెళ్తే భార్య చూసి తిడుతుందనే భయానికి అక్కడే జిలేబీ కొనుక్కొని 2, 3, 4 చుట్లు తినేసి, వేడివేడి జిలేబీ తినేసి ఇంటికి వెళ్ళిపోయి, నేను జిలేబీ తిన్నాను కనుక రెట్టింపు డోసు ట్యాబ్లెట్లు లేదా ఇన్సులిన్ డోసు 10 యూనిట్లు పెంచుకుందామని చేస్తారు. అలా చేయకూడదు. ఇంకా మార్కెట్లో మన బలహీనతను ఆసరాగా చేసుకుని ఏదో షుగర్ ఉన్న వాళ్ళకి మేలు చేస్తున్నామని కొంతమంది లో షుగర్ స్వీట్స్ అని, నో షుగర్ స్వీట్స్ అని తయారు చేసి మనకు అమ్ముతున్నారు. లో షుగరు లేదు, నో షుగరు లేదు, ఆ స్వీట్లు కూడా తినద్దు. అవి కేవలం మనల్ని మభ్యపెట్టడానికి ముద్ర కొట్టి, లో షుగర్ అని ముద్ర కొట్టి, నో షుగర్ అని ముద్ర కొట్టి మనల్ని తప్పుదారి పట్టించే స్వీట్లు తినద్దు. 7 కేకులు. పుట్టినరోజు కేక్ వస్తారు, తీసుకొచ్చి ఇంత పెద్ద ముక్క నోట్లో తోసేస్తుంటారు. లేదు నూతన సంవత్సర సందర్భంగా కేకు, లేదు ఆఫీసులో ప్రమోషన్ వచ్చింది, ఇంక్రిమెంట్ వచ్చింది, ట్రాన్స్ఫర్ వచ్చింది, ఈ రకంగా ఏ శుభకార్యమైనా ఈరోజు కేకులు కట్ చేస్తున్నారు. కట్ చేసి ఏదో కొద్దిగా పెట్టాలి కానీ నోట్లో పెట్టేస్తుంటారు. కనుక మొగమాటము లేకుండా కేకులు తినద్దు. కొద్దిగా ఇంత సూక్ష్మంగా వాళ్ళని తృప్తి పెట్టడానికి తీసుకోండి. 8 బేకరీ వస్తువులు. బేకరీలో ఉండే కుక్కీలు కానీ, పాస్తాలు కానీ, లేదు అక్కడ క్రీమ్ బిస్కెట్లు ఉంటాయి. అసలు బేకరీలో చేసే వస్తువులన్నీ మైదాతో చేసే వస్తువులే. ఒక చేటు మైదాతో చేసిన వస్తువులు ఎవరు తినకూడదు. షుగర్ ఉన్నాళ్లే కాదు, ఆరోగ్యవంతులు కూడా మైదాతో చేసిన వస్తువులు ఏవి తినకూడదు. మైదాతో చేసిన బేకరీ వస్తువులు తినద్దు. కొంతమందికి డార్క్ చాక్లెట్లు, క్యాడ్బరీ చాక్లెట్లు, ఎంత పొడుగాటి చాక్లెట్ తింటూ ఉంటారు. చాక్లెట్లు కూడా తినకూడదు. 9 ఎండు ద్రాక్ష, కిస్మిస్ అంటాం. కిస్మిస్ తినగానే అమాంతం రక్తంలో షుగర్ పెరిగిపోతుంది. 10 వంటలకు డాల్డా కానీ వనస్పతి కానీ వాడకూడదు. మన ఇంట్లో వాడకపోయినా శుభ అశుభ కార్యక్రమాలకు రుచి కోసమని ఆ డాల్డా వనస్పతి వేసి వండుతుంటారు. 11 చిప్సు. సాంబార్ అన్నం కానీ బిసిబేళి బాత్తో పాటు చిప్స్ ఇస్తారు. లేదు మెక్డొనాల్డ్, కేఎఫ్సీకి వెళ్తే అక్కడ ఈ చికెన్తో పాటు ఒక పొడిగాటి గ్లాసులో పెప్సీ ఇస్తారు. పెప్సీ తాగొద్దు. ఫ్రెంచ్ ఫ్రైస్ అని మన వేలు ఆకారంలో ఉండే బంగాళదుంపతో చేసి నూనెలో ఉంచినవి ఉంటాయి, వాటిని ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు. అవి తినద్దు. ఇక 12 కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ ఏది తాగద్దు. రెడ్ వైన్ తాగినా కూడా ప్రమాదమే, కళ్ళు తాగినా కూడా ప్రమాదమే. కానీ నీరా తాగితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక 13 మామిడి పండు వద్దు. కానీ ముంత మామిడి అని, కొబ్బరి మామిడి అని లావుగా ఉండేది ఉంటుంది, పచ్చి మామిడి, అది తినచ్చు. లేదు పప్పులో వేసుకునే మామిడి కానీ, రోటి పచ్చడి చేసే పుల్ల మామిడికాయ వాడటం వల్ల నష్టం లేదు. ఇక 14 అరటిపండు ఎట్టి పరిస్థితిలో తినద్దు. కానీ కూర అరటితో చేసే కూర మాత్రం తినచ్చు. 15 సీతాఫలం వద్దు. 16 సపోటా పండు. ఎంత ప్రేమ ఉన్నా సపోటా తినద్దు. ఇక మాంసాహారంలో 17 రొయ్యలు కూడా వద్దు. 18 మటన్ కూడా వద్దు. మేక, గొర్రె మాంసం కూడా వద్దు. అయ్యా మరి ఏం తినమంటారంటే తినవలసినవి కోడిగుడ్డు తినండి. షుగర్ ఉన్న వాళ్ళు రోజుకు 3 కోడిగుడ్డు తెల్ల సొనతో పాటు పచ్చ సొన కూడా తింటే ఆరోగ్యానికి మంచిది. అట్లాగే చేప పులుసులో ఉండే తలకాయ కూడా తినండి.
బాయిలర్ చికెన్ పైన తోలు లేకుండా, స్కిన్ లేకుండా బాయిలర్ చికెను. బాయిలర్ చికెన్లో కూడా రొమ్ము భాగాన ముందు రెక్కలలో పోషక విలువలు అధికంగా ఉంటాయి, అవి తినండి. ఇక 19 బంగాళదుంప, ఆలుగడ్డ, పొటాటో తెచ్చేసిన ఏది తినద్దు. కూర మనకు తెలవకుండానే సమోసాలో ఆలుగడ్డ ఉంటుంది, బోండాలో ఆలుగడ్డ ఉంటుంది, అవి కూడా తినవద్దు. ఇక 20 చిలకడదుంప, గెనుసుగడ్డ, స్వీట్ పొటాటో, అది కూడా కూర కానీ లేదు కాల్చుకొని కానీ ఉడకబెట్టుకుని కానీ తినటం మంచిది కాదు. 21 కూల్ డ్రింక్స్. ఈ మధ్యలో ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కూల్ డ్రింక్స్ పెడుతున్నారు కనుక మొఖమాటము లేకుండా ఎవ్వరూ కూడా కూల్ డ్రింక్స్ తాగద్దు. కూల్ డ్రింక్స్లో నిలవ ఉండటానికి రసాయనాలు కలుపుతారు, రుచి కోసం, రంగు కోసం రసాయనాలు కలుపుతారు. ఆ రసాయనాల ప్రభావం వల్ల నరాల బలహీనత, క్యాన్సర్ వస్తుంది. కనుక ఎవరైనా మనకి ఇచ్చిన అతిథిగా వేరే వాళ్ళ ఇంటికి కానీ ఏదైనా పార్టీకి వెళ్ళినా సున్నితంగా తిరస్కరించేయండి. కూల్ డ్రింక్స్ ఎట్టి పరిస్థితుల్లో తాగద్దు. ఇక 22 పళ్ళరసం. పళ్ళరసం మనకు తాజా పండ్లు దొరుకుతున్నప్పుడు పండు తినాలి కానీ దాంట్లోంచి పండ్ల రసం తీసుకుని తాగటం మంచిది కాదు. కమల, బత్తాయి, యాపిల్ ఏదైనా పండు తినేయండి. జామ, యాపిల్ లాంటి పైనుండే పీచు పదార్థం ఉంటుంది, తోలు, దాన్ని కూడా తినాలి. అలాగే డబ్బాల్లోనూ సీసాల్లోనూ టెట్రా ప్యాక్లో ఉండే నిల్వ ఉంచిన జ్యూస్ ఉంటుంది, అవి అసలే తాగొద్దు. దాంట్లో రసాయనాలు, రుచి కోసం, రంగు కోసం, నిల్వ ఉంచడం కోసం రసాయనాలు ఉంటాయి. కనుక పండు తినండి కానీ పండ్ల రసం మాత్రం తాగద్దు. 23 బ్రెడ్ ఉంటుంది, తెల్లగా ఉండే బ్రెడ్ వద్దు, వైట్ బ్రెడ్ వద్దు. బ్రౌన్ బ్రెడ్ కంటే కూడా మల్టీగ్రెయిన్ బ్రెడ్ అని దొరుకుతుంది, అది వాడండి. 24 ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్. ఈ నూడిల్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు టేస్టింగ్ సాల్ట్, అజినమోటో ఉప్పు అని వాడతారు. దానివల్ల అనేకమైన అనర్థాలు ఉన్నాయి. కనుక ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. 25 తెల్లగా మల్లెపూలా ఉండే అన్నం తినద్దు. బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్, ఆ విధంగా గంజి వంచకుండా వాడటం మంచిది. ఈ 25 రకాల పదార్థాలకు దూరంగా ఉంటే మీరు షుగర్ వ్యాధిని, డయాబెటీస్ని, మధుమేహ వ్యాధిని జయించినట్టే. ప్రస్తుతం ఇటువంటి ఆహార నియమాలు పాటిస్తూ గృహ వైద్యాలు, మెంతిపొడి లాంటివి వాడుతూ బరువు తగ్గి అనేక మంది ట్యాబ్లెట్ వాడకుండా, ఇన్సులిన్ వాడకుండా షుగర్ని నియంత్రిస్తున్నారు. వాళ్ళ యొక్క HbA1c చూస్తే ముచ్చటేస్తుంది, కేవలం 6 కంటే తక్కువ ఉంటుంది. కనుక షుగర్ ఉన్నంత మాత్రాన ట్యాబ్లెట్లు వాడవలసిన అవసరము లేదు. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. మీ నాలుకను మీరు నియంత్రించండి, మీ నాలుకను మీరు కంట్రోల్లో పెట్టండి. షుగర్కి ఎటువంటి ట్యాబ్లెట్ వాడవలసిన అవసరం లేదు. ఇంకా దీని గురించి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నా వాట్సాప్ నంబర్ ఇస్తాను. వాట్సాప్ నంబర్లో మీ పేరు, ఊరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాసి అనుమానాలు పెట్టండి. మీ అనుమానాలను నివృత్తి చేస్తాను. డాక్టర్ సిఎల్ వెంకట్రావు, 9848055806, 9848055806కి